నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. సో భగవానుడు చెప్తున్నారు, అర్జున నువ్వేం భయపడద్దు. అట్లా ధ్యాన యోగం సిద్ధించకపోయినా కూడా మధ్యలో ఆ అభ్యాసం చేస్తుండగా మరణించినా కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ విద్య ఎక్కడికి పోదు, మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అంటే ఆ ఎన్విరాన్మెంట్ అట్లా కంటిన్యూ చేయగలిగే ఎన్విరాన్మెంట్ ఉన్న ఇళ్లలో పుట్టి కంటిన్యూ చేస్తారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, అట్లా నెక్స్ట్ జన్మలో తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. అంటే ముందు జన్మలో అతను ఏ బుద్ధిలో ఏ వివేకం అయితే అతను పెంచుకున్నాడో అతని అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా, సో ఆ బుద్ధి మళ్ళీ అతడికి యాక్టివేట్ అవుతుందిట. సో తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. సో ఇప్పుడు జన్మలో అతడి బుద్ధిలో ఆ ముందు జన్మలో తెచ్చుకున్న వివేక వైరాగ్యాలన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ అతడు అభ్యాసము అతడి సాధన మళ్ళీ స్టార్ట్ చేయడానికి అవి హెల్ప్ చేస్తాయి. బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అంటే ఆ ముందు జన్మలో తెచ్చుకున్న వివేక వైరాగ్యాలు ఎక్కడికి పోలా, అతడి బుద్ధిలో అట్లాగే ఉన్నాయి. సో ఈ జన్మలో మళ్ళీ అవి యాక్టివేట్ అయ్యి అతడిని ముందుకు నడిపిస్తాయి స్పిరిచువల్ పాత్ లో. సో అది యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. సో అతన్ని ఈ స్పిరిచువల్ జర్నీకి మళ్ళీ రెడీనెస్ క్రియేట్ చేస్తాయి. సో అతను ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాడు అర్జున. ఆ బుద్ధిలో అవన్నీ కూడా మళ్ళీ మేలుకుంటాయి. సో నువ్వేం వరి అవ్వద్దు, అదేదో అతడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా ఆ సాధన, ఇటువంటిది ఏం ఉండదు. సో ఆ బుద్ధిలో ఆ వివేకము మళ్ళీ మేల్కొని అతడిని రెడీ చేస్తుంది ఫర్దర్ ప్రోగ్రెస్ తెచ్చుకోవడానికి. సో నువ్వు కూడా అటువంటి ఇంట్లోనే పుట్టావు అర్జున. సో డోంట్ వరీ, యూ స్టార్ట్ యువర్ జర్నీ. ఎటువంటి అనుమానాలు లేకుండా నీ జర్నీ నువ్వు చెయ్యి అని చెప్తున్నారు భగవానుడు. క్లీన్ కృష్ణాయ నమః.